కృష్ణా తీరం ఓ భారీ కార్యక్రమానికి వేదిక కానుంది. మహిళా సాధికారత దేశ నిర్మాణం అనే అంశంపై ఫిబ్రవరి 10 నుంచి 3 రోజుల పాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంటును పవిత్ర సంగమం ప్రాంతం వద్ద నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలు మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. సదస్సు నిర్వహించనున్న ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ప్రాంతాన్ని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తం సన్నాహాలు పూర్తి చేయాలని అధికారులను సభాపతి ఆదేశించారు. జనవరి 19 నుంచి 4 రోజుల పాటు పవిత్ర సంగమం వద్ద అంతర్జాతీయ సంగీతోత్సవం నిర్వహించనున్నారు. మహిళా సాధికారతకు సంబంధించి ఒక విస్తృతమైనటువంటి జాతీయ మహిళా సదస్సు జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ చట్టసభలు, మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఇవన్నీ మెరుగుపరచడం కోసం అంతర్జాతీయ మహిళలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు వాళ్ళ సందేశాలు, స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ కింద ఫిబ్రవరి 10, 11, 12 3 రోజులు జాతీయ అంతర్జాతీయ మహిళా మనులందరూ కూడా సుమారు 12,000 మంది డెలిగేట్స్ రాబోతూ ఉన్నారు. జనాభాలో సగం, ఆకాశంలో మేము ఎందుకు సగం కాదనే మహిళల ఆశయాన్ని ఇంకా పెద్ద ఎత్తున మహిళా లోకం గుర్తుపెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. కల్చరల్ యాక్టివిటీస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు.